మన ఫస్ట్ రెసిపీ బ్లాక్ గ్రామ్ అడై. బ్లాక్ గ్రామ్ అడై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో బ్లాక్ గ్రామ్ అంటే మన నల్ల మినపప్పు. తెల్లగా ఉండే మినపప్పుతో దోశలు వేసుకోవడం మీకు అలవాటే కదండి, కానీ పొట్టుతో ఉన్న మినపప్పుతో తయారు చేసుకుంటే మరీ మంచిది కాబట్టి మనం పొట్టుతో ఉన్న మినపప్పుని యూస్ చేస్తున్నాం. మిక్సీ జార్లో వేసుకుందాం నానబెట్టిన మినపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కొంచెం పెప్పర్, కరివేపాకు కూడా గ్రైండ్ చేసేసుకుందాం. సో కరివేపాకు వేసుకున్నాక కాస్త సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దోశలాగా వేసుకోవాలి కదా, తవా హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దోశలాగా వేసుకుందాం. ఇది మనకి మరీ పల్చగా రాదు, ఎందుకంటే ఇందులో మనం రైస్ యాడ్ చేసుకోలేదు కాబట్టి కొంచెం మందంగా వస్తుంది. ఓకే, కొంచెం నెయ్యి వేసుకుందాం. మరి ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఇప్పుడు రివర్స్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ రెడీ. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బ్లాక్ గ్రామ్ అడై రెడీ అయిపోయింది. బ్లాక్ గ్రామ్ అడైకి కావలసిన పదార్థాలు: పొట్టు మినపప్పు 1 కప్పు, ఎండుమిర్చి 4, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నెయ్యి 1 టీ స్పూన్. బ్లాక్ గ్రామ్ అడై తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి మిక్సీ పట్టి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుని తవాపై దోశలాగా వేసుకుని రెండు వైపులా ఎర్రగా నెయ్యితో కాల్చుకొని సర్వ్ చేసుకుంటే బ్లాక్ గ్రామ్ అడై రెడీ.